కేసీఆర్ సంస్కారం గురించి, కేసీఆర్ దయాగుణం గురించి, కేసీఆర్ క్షమాగుణం గురించి మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఉద్యమ సందర్భంలో మీరెంత విషయం జిమ్మినా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ మంత్రివర్గం పైన, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులపైన, తెలంగాణ శాసనసభ పైన మీరు ఎంత దిగజారి మాట్లాడినా, ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేసినా, మిమ్మల్ని 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా, ఏ విచారణ ఏది అక్కర లేకుండా మిమ్మల్ని శాసనసభకి పిలిచి చక్కగా నేరుగా జైలుకు పంపించే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా కేసీఆర్ మిమ్మల్ని వదిలేసిండు కాబట్టే ఇవాళ మీరు బయట తిరుగుతున్నారు. అది కేవలం కేసీఆర్ దయాగుణానికి, కేసీఆర్ క్షమాగుణానికి నిదర్శనం. మిమ్మల్నే కాదు, మీతో పాటు మీ గురువు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపే అవకాశం వచ్చినా, తన చేతిలో అధికారం ఉన్నా వద్దులే, మనకెందుకు రాజకీయ కక్షల ఆలోచన, మనకెందుకు, మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కదా, శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టున్నాడు ఆయన, పీడబోతే తెలంగాణకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని చెప్పి తెలంగాణ కొరకు వదిలేసిండనే విషయం, ఆ విజ్ఞతను కేసీఆర్ ప్రదర్శించిండనే విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా.